తెలంగాణ యూనివర్సిటీ భూముల కబ్జా కుట్రలను నివారించాలని కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న తేయు రిజిస్ట్రార్ యాదగిరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథ నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి ఏఎన్ఆర్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు 2006లో ఐక్యంగా పోరాడితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. 574 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందన్నారు. ఈ భూముల్లో 54 ఎకరాలను మా సొంత భూములని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులతో భూమిని కాజాలని చూస్తే అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరప్రసాద్ సీరియస్ గా స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికిన ఎంఆర్ఓ రవికుమార్ను సస్పెండ్ చేశారన్నారు. ఈ భూములను దక్కించుకోవాలని రియల్ వ్యాపారులు కోర్టుకు వెళ్తే కోర్టు సైతం తేయూకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై వారు హైకోర్టుకు వెళ్లారన్నారు. హైకోర్టులో యూనివర్సిటీకి అనుకూలంగా అన్ని రికార్డులను అందించి అందుకు తగ్గ కృషి చేయాల్సిన ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాశారన్నారు. దాంతో 54 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కేసులో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యూనివర్సిటీ భూమిని పరిరక్షించేలా తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కలిసి ఐక్యంగా పోరాడితే 2006 సంవత్సరంలో తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లి కేంద్రంగా ఏర్పడ్డది. ఈ యూనివర్సిటీకి 574 ఎకరాలని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ 574 ఎకరాల్లో 54 ఎకరాలను కబ్జా చేయాలని చెప్పేసి అప్పటి నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ధృవీకరణ, తప్పుడు పట్టాలు క్రియేట్ చేసి ఈ భూమిని పొందాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థి సంఘాలుగా పోరాడి దీనికి సంబంధించి కుట్రల్ని అప్పుడు బద్దలు కొట్టాం. ముఖ్యంగా ఇందుకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు, అప్పటి జిల్లా కలెక్టర్ వరప్రసాద్ గారు సీరియస్గా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి యూనివర్సిటీకే దక్కాలని చెప్పేసి సీరియస్గా యూనివర్సిటీ వెంట ఉన్నారు. కాబట్టి అప్పటికి సంబంధించినటువంటి తప్పు రికార్డులు సృష్టించిన ఎంఆర్ఓ రవికుమార్ను కూడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మొత్తం చరిత్ర. అయితే ఇప్పుడు మళ్ళీ 54 ఎకరాలని కబ్జా చేయాలని చెప్పేసి ఈ కబ్జా రాయులు ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళ కుట్రల్ని బట్టబయలు చేయాలని, ఈ భూమిని తెలంగాణ యూనివర్సిటీకే కేటాయించాలని చెప్పేసి ప్రధానంగా మేము సిపిఐఎంఎల్ ప్రజాపంథ మాస్లైన్ నగర కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ జిల్లాలో సీనియర్ మంత్రిగా మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సీరియస్గా యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీకి దక్కేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలకు పోవడంలో వాళ్లకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారి పైన కూడా సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కోర్టులో మంచి లాయర్ని పెట్టి ఈ భూముల్ని యూనివర్సిటీకి దక్కేలా కృషి చేయడంలో ప్రొఫెసర్ యాదగిరి గారు విఫలమయ్యారు. అదేవిధంగా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, యూనివర్సిటీ పాలకవర్గానికి, అదేవిధంగా ఇప్పుడు ఇన్ఛార్జి ఉన్నటువంటి వీసీ గారికి, మిగతా యూనివర్సిటీలో అధ్యాపక బృందానికి, విద్యార్థి సంఘాలకు తెలియజేయడంలో రిజిస్ట్రార్ గారు ఫెయిల్ అయ్యారు. ఇది కావాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఈ విధంగా ప్రయత్నం చేశారని మేము ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నాం. వెంటనే తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరి గారు ఉంటే ఈ 54 ఎకరాలని తప్పకుండా కబ్జా రాయలకి అప్పగిస్తారని చెప్పేసి మేము ప్రధానంగా బలంగా నమ్ముతా ఉన్నాం. కాబట్టి దీని మీద సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా యూనివర్సిటీలని అప్పటి వైఎస్ఆర్ సర్కారు ప్రకటించింది. నిజామాబాద్కు సంబంధించి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా అది డిచ్పల్లి కేంద్రంగా యూనివర్సిటీని, తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే పేరుతోని అప్పటి విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థులు అందరూ కలిసి
జేఏసీగా ఏర్పడి పోరాడితే తెలంగాణ యూనివర్సిటీ డిస్ప్లే కేంద్రంగా ఏర్పడ్డది. దీనికి సంబంధించి ప్రధానంగా నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ పోరాటంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఇది చరిత్ర. అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి 574 ఎకరాలను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించింది. దీనికి సంబంధించి ఈ భూముల్లో సుమారు 54 ఎకరాల భూమిని కబ్జా చేయాలని చెప్పేసి అప్పటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించి తప్పుడు రికార్డులను కూడా, తప్పుడు పట్టాలను కూడా సృష్టించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో అప్పుడు విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా పోరాడి ఇది తప్పకుండా, ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ భూమి, దీన్ని అన్యాక్రాంతం చేయాలని, కబ్జా చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈ పట్టాల ఏర్పాటు చేసినటువంటి, తయారీకి చేసినటువంటి ఈ కబ్జాకోరులకు అప్పటి సహకారం అందించినటువంటి అప్పటి డిస్పెల్లి ఎంఆర్ఓ రవికుమార్ని కూడా అప్పటి మన రాష్ట్ర మంత్రి, ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారు వెంటనే సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అప్పటి కలెక్టర్ వరప్రసాద్ గారు కూడా ఈ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రికమెండ్ చేసి ఎంఆర్ఓ రవికుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ భూమి యూనివర్సిటీ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇదంతా చరిత్ర. అయితే దీనికి సంబంధించి దీని మీద కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టుకు వెళ్ళారు. ఈ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కోర్టు కూడా యూనివర్సిటీ భూములు అని చెప్పేసి తీర్పిచ్చింది. దీనికి సంబంధించి వాళ్ళు మళ్ళీ పైకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఇది పైకోర్టులోనే కొనసాగుతూ ఉంది. అయితే ఈ యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకే దక్కడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి తెలంగాణ యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారు ఈ మొత్తం విషయాన్ని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయకుండా, ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలికి కావచ్చు, లేదా యాజమాన్యం అంటే వీసీ గారికి కావచ్చు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు కావచ్చు, ఎవరికి సమాచారం లేకుండా, అంటే ఎవరైతే ప్రతిభావంతమైన న్యాయవాదులు పెట్టకుండా మొత్తంగా ఏంటంటే కిమ్మనకుండా ఇవాళ యూనివర్సిటీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చి ఈ భూములు 54 ఎకరాలు కబ్జా రాయుల్లా పాలు చేసేలా రిజిస్ట్రార్ గారు తను ఒక మౌన పాత్ర పోషించడం జరిగింది. ఈ మొత్తంలో కబ్జాకోరులు, అదేవిధంగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతోని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి గారు కుమ్మక్కయ్యారని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంత నగర కమిటీగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే ఈ మొత్తం భూమిని యూనివర్సిటీకి చెందించడంలో యూనివర్సిటీకి దక్కేలా క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి రిజిస్ట్రార్ గారు అసమర్థ పని విధానాన్ని ప్రదర్శించినందుకు మొదటగా ఆయన మీద వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మొత్తం 574 ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా అన్యాక్రాంతం కాకుండా మొత్తం యూనివర్సిటీకే దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఇందుకోసం ముఖ్యంగా జిల్లా నుంచి అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం కూడా సీనియర్ ఎమ్మెల్యేగా నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. సార్ వెంటనే దీని మీద సీరియస్గా స్పందించాలి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అందరూ ఈ యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీకి దక్కేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని, జిల్లా ప్రజాప్రతినిధుల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీ భూమి ఒక్క ఎకరం కూడా అన్యాక్రాంతం కాకుండా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని కబ్జా చేసే వాళ్ళకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వెంటనే దీని మీద సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున మేము పోరాడతామని చెప్పేసి, ఆందోళనలు తీవ్ర రూపం తీసుకెళ్తామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తాము.